హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఆ, ముందుగా అందరికీ, మా సబ్స్క్రైబర్లకి, అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళకి, యుఎస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో ఆబ్వియస్గా లేడీస్ ఫంక్షన్ ఇంక ఇదంతా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, లక్ష్మీ పూజ ఇదంతా చేసుకుంటారు ఇంట్లో. సో మేమైతే ఎలా చేశారు, మా ఇంట్లో ఎంత బాగా సెలబ్రేట్ చేశారు ఈ సంవత్సరం, ఏమేం చేశారు అన్నది మీకు చూపించాలనిపించింది. సో చూసేయండి. సో ఇది వెనకాల ఇండియా నుంచి తెప్పించారండి బ్యాక్గ్రౌండ్. మొన్న ప్యాకేజ్ వీడియోలో మీకు చెప్పాను కొన్ని ఇండియా నుంచి తీసుకొచ్చారని. సో ఈ ఐటమ్ ఇవన్నీ తీసుకొచ్చారు, ఇంకా అలా అయితే డెకరేట్ చేశారనమాట. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయరే ఉండేది మా ఇంట్లో. లాస్ట్ ఇయర్ అని కదా, అదే 2-3 years నుంచి ఉండేది. సో అమ్మవారికి ఇలాగ శారీ అది డ్రేప్ చేసి పెట్టారు. కలిసాము. ఇదంతా మార్నింగ్ అసలు చెప్పలేనంత హడావిడండి. నాకేమో ఆఫీస్ ఇదంతా ఉంటుంది, ఇంకా కిడ్స్ అందరూ ఇంక ఇంట్లోనే కాబట్టి సో వైఫ్ ఏమో ఇంకా ఫుడ్ ఇదంతా ప్రిపేర్ చేసి ఇంకా ఇదంతా హడావిడి అయిపోయేది. అప్పటికి చాలా ఐటమ్స్ ఇవన్నీ చేశారు. సో డెకరేషన్ చేసుకుని ఇవన్నీ అయ్యేసరికి, అంటే హెల్ప్ చేస్తాం మనం కూడా, బట్ స్టిల్ ఎంత చేసినా కూడా టైం అయితే ఇట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదైతే కనుక మనకి కిచెన్ పక్కన చిన్న దేవుడి గదిలా ఉంటుంది. గది కాదు, ఈ ఏరియా డైనింగ్ ఏరియా లాగనమాట. సో ఇందులోనే పెట్టేశారు, సో దట్ మనం ఇంక అన్ని మూవ్ చేయకుండా, అంటే ఇంతకు ముందు హాల్లో అది పెట్టుకునే వాళ్ళము. సో హాల్లో అయితే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, మళ్ళీ అన్నీ అక్కడికి ఇక్కడికి షిఫ్ట్ చేసి మళ్ళీ మెయింటైన్ చేయాలి, క్లీన్ చేయాలి ఇదంతా అని. సో ఇక్కడే అయితే అరేంజ్ చేస్తారనమాట. యూజువల్గా అయితే కనుక ఇక్కడ మనకి టెంపుల్స్లో ఏ డే అయితే సెలబ్రేట్ చేస్తారో ఆ డేనే ఇంకా వరలక్ష్మి వ్రతం, ఏదైనా ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్ మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి. సో టెంపుల్లో అయితే కనుక ఈ ఇయర్ ఇక్కడ ఈ ఫ్రైడేనే చేస్తున్నారు. సో అందు గురించి ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఈరోజే చేశారనమాట మా ఇంట్లో కూడా. ఇంకా తిథి వీటి ప్రకారం కూడా ఈరోజు జంధ్యాల పౌర్ణమి, అలాగే రాఖీ పౌర్ణమి కూడా వచ్చిందంట. బట్ స్టిల్ నేనైతే ఈ హడావిడిలో ప్లస్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి అవన్నీ రేపు చేద్దాము అని చెప్పన్నాను. సో ఇంకా రేపు అయితే ప్లాన్ చేయాలి వాటికి. ఈరోజు మార్నింగ్ నుంచి అయితే కాల్స్ అయితే నడిచాయండి. ఏదో ప్రొడక్షన్ ఇష్యూ వస్తే ఇంకా ఫుల్ టైట్ స్కెడ్యూల్స్లో అయిపోయాయి. ఒక సైడ్ ఏమో కాల్స్, ఇంకో సైడ్ ఏమో ఈ ఫుడ్ ఐటమ్స్ ప్రిపరేషన్కి హెల్పింగ్, ఇంకా డెకరేషన్స్ ఇవన్నీ కూడా అనమాట. ఇదంతా ఓకే. మా పిల్లలిద్దరికి ఈరోజు అంటే పెద్దమ్మాయికి పిక్చర్ డే అనమాట. అంటే వాళ్ళకి స్కూల్ స్టార్టింగ్ లోనే పిక్చర్స్ తీస్తారనమాట, సింగిల్ పిక్స్ కింద. సో అది వాళ్ళ బుక్స్ లో వాటిలో వాళ్ళు పేస్ట్ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడానికి అనమాట. సో ఆ హడావిడి అయితే చాలా ఇదైంది అనమాట. వాళ్ళు 8 to 11:30 అంటే ఇంకా మార్నింగ్ అంతా కూడా 8కి ఇంక నుంచి నేను రెడీ అయిపోయి కిడ్స్ ఇద్దరు మేము వెళ్ళిపోతాం, వెళ్ళొద్దాం అని చెప్పి గొడవ చేశారనమాట. బట్ స్టిల్ అది మధ్యాహ్నానికి అరౌండ్ 2:33కి ఇంకా ఆఫీస్ కాల్స్ అదంతా అయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఈవినింగ్ ఇంకా ముత్తైదువుల్ని వెళ్ళి పిలిచారండి. సో అందరూ తాంబూలానికి వస్తారు. ఇంకా 6 అలా పెట్టారు టైమింగ్ అయితే. బట్ స్టిల్ ఇప్పుడైతే మధ్యాహ్నం ఈవినింగ్ 4 అయింది. సో 4కి ఇంకొంతమంది వాళ్ళు పిలిచారని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా వైఫ్ వీళ్ళు కిడ్స్. సో నన్ను కూడా మామూలుగా ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ జెంట్స్ లేడీస్ అదేమి ఉండదండి. మనం ఏదైనా ఫెస్టివల్ చేసుకుంటే గనక ఖచ్చితంగా అందరం జెంట్స్ లేడీస్ కలుస్తాము. ఎందుకంటే సెలబ్రేషన్స్ ఇక్కడ కలిసి అప్పుడే చేసుకోగలం, మాట్లాడుకోగలం అని చెప్పి కొద్దిగా అందరం జెంట్స్ ని కూడా రమ్మంటాం అనమాట ఫుడ్ కి వాటికి. సో ఈవినింగ్ మన ఇంటికి కూడా వస్తారు. సో నేను వెళ్తూ ఉంటాను అనమాట. ఇంకా ఫుడ్ అయితే చేసింది ఏంటా అన్నది చూపిస్తానండి. సో వైఫ్ అయితే ఏమేమి ప్రిపేర్ చేశారు, ప్లస్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఏమేమి పెడదామా అని చెప్పి. ఫస్ట్ నేను చేసిన మొదటి వింతైన ఐటమ్ చూపిస్తానండి. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాతమానేందు తుడే ఐం క్లీం ఓం పట్వాహ.
అమ్మో బొమ్మ సినిమాలో వాడి డైలాగ్, బొమ్మ దయ్యం డైలాగ్ లాగా. సో చూసారండి పూర్ణాలు, ఇవి పూర్ణాలు అంటారు, చూసి భయపడకండి. సో యాక్చువల్గా ఏమైందంటే నాకు వేయడం రాదు, తనేమో అంతా అయిపోయింది పని, ఇది ఒక్కటే ఉంది, నాకు ఫస్ట్ ఒక 5-10 వేసి ఇవ్వండి, నేను దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి ఇది అని చెప్తేనేమో ట్రై చేసాము. అసలు ఇది బయటనంతా నూనెంతా పాడైపోయిందండి. సో నూనెంతా కూడా ఇలా అయిపోయింది. అంతే, ఇంకా దాని తర్వాత ఇంకా ఆపేసాం 5 తీసి. ఇంకా మిగిలినవన్నీ కూడా సో వైఫై వేశారు మిగిలినవి. సో ఇదైతే పులిహార, ఇది యాక్చువల్గా చింతపండు లేదంటే నిమ్మకాయ ఆరల్స్ మన దాన్ని ఏమంటారు మామిడికాయ పులిహార కాదండి, ఇది స్పెషల్ ఈరోజు మాగాయ పులిహార. సో మాగాయ పచ్చడి మనం పుల్లగా ఇదిగా ఉంటుంది కాబట్టి ఆ పచ్చడి వేసి మిగిలిన పులిహోరకి పోపు ఇదంతా పెట్టి చేశారనమాట, కొద్దిగా స్పెషల్ కింద. చాలా బాగా వచ్చింది, మేము ఆల్రెడీ తిన్నాము. సో అది ఒక ప్రసాదము. నెక్స్ట్ ఇవి శనగలు అండి, శనగలు సాతాళ్ళు ఇచ్చారు, ఓ 10 వేశారనమాట, కొబ్బరి ఇది వేసి. ఇంకా వడలు అయితే పూర్ణాలు పెట్టారండి, ఇది వైఫ్ వేసి తను పెట్టేశారు నైవేద్యం అది. ఇదంతా కూడా ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పెట్టారు, కొబ్బరికాయ అవన్నీ కొట్టి. సో ఇదైతే నేను చేశానండి చక్కెర పొంగలి, చాలా బాగా వచ్చింది. ఈసారి ఎప్పుడైనా రెసిపీ అయితే చూపిస్తాను. సో ఎప్పుడైనా రెసిపీస్ ఇవి కావాలంటే కనుక కమెంట్ చేయండి, మేము రెసిపీస్ కూడా చూపిస్తాను. సో అవ్వండి ప్రసాదాలు అయితే చేశారు, చాలా చాలా బాగా కుదిరాయి అన్నీ కూడా. అన్ని అంటే ఉప్పు ఇవేమి చూడం కాబట్టి స్వీట్ ఇవన్నీ, సో అన్నీ బాగా కుదిరాయి అనమాట. ఫుడ్ తినేటప్పుడు మేబీ అలసిపోయామేమో కూడా పొద్దున్న నుంచి, సో అందు గురించి అలా కూడా అనిపించిందేమో కానీ, బట్ ప్రసాదం ఎప్పుడైనా కూడా స్పెషల్గా టేస్టీగానే ఉంటాయి కదా, సో అలాగే వచ్చాయి అనమాట. ఇంకా ఇదిగో ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంటికి వెళ్ళి వస్తే మళ్ళీ 6కి మన ఇంటికి కూడా వస్తారు. సో అది కూడా మీకు చూపిస్తాను, ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నది. సో తాంబూలానికి ఐటమ్స్ అయితే రెడీ చేశారండి, మా అమ్మాయి రెడీ చేసింది. సో ఏమేం పెడుతుందో మీకు చూపిస్తుంది. So we got these thank you bags from India, and in here we put Senegalu in a Ziploc bag. Then we put a blouse piece, and then these little hanging things that you can hang. We put 2 of them in here. We put fruits. Where are they? Yeah, we put an orange too. And then we put pasipu kurkuma and sweet that one. What is it? Maka. Yeah, that one. We put that. That's all we put in here. Okay, thank you. Thank you. సో మొత్తానికి అయితే అలా జరిగిందండి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము. చాలా బాగా అనిపించింది, అందరూ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారు. మా వైఫ్ కూడా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారండి. సో మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరకు వస్తామండి. థ్యాంక్ యూ, బాయ్.